అన్నా కొద్దిసేపు ఆడుకుందాం, తర్వాత ఆలోచిద్దాం. బాగా దెబ్బతింటావు చూడు. మేస్త్రేమని అంటాడనా? రా అన్నా. అమర్ నువ్వేం దిగులు పడుకు, డాడీకి ఫోన్ చేసి రమ్మందాం, మనం జాలీగా ఆడుకుందాం. రా గ్యారంటీ. సరే రండి. చూడు ఎంత పెద్ద చెరువు. కాదు తామర పూలు. లోటస్ రాది. అటు చూడరా ఎన్ని తామర పూలు. సూపర్ గా ఉంది కదా. లోటస్ ఫ్లవర్స్ ఎంతో అందంగా ఉన్నాయి కదా. అవును. రండ్రా దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఉండు, నాన్సీని కూడా తీసుకొస్తాను. నాకు స్నానం చేయాలనుంది. పోయిన ఆదివారం కూడా నేను స్నానం చేయలేదు. స్నానం చేస్తాను. కుక్కర్ కూడా వెయ్యి. వాడిచాడు ఎలా స్నానం చేస్తున్నాడు. నీళ్ళు నువ్వు కూడా రా, ఇక్కడ చాలా బాగుంది. ఇక్కడ చాలా బాగుంది, రండి. మీ పాప ప్రాణాలతో కావాలంటే 5 లక్షల రూపాయలతో సాయంత్రం 8 గంటలకి. లక్ష్మి, లక్ష్మి! ఏంటయ్య గారు? నీళ్ళు ఉందా చూడు. పైన ఆడుకుంటుంది, త్వరగా వెళ్ళి చూడు. సాయంత్రం 8. రే కుమారస్వామి! నీలు, నీలు, నీలమ్మా ఎక్కడ పోయింది? పాప ఎక్కడ కనపట్లేదయ్యా. సరిగ్గా వెతుకో. ఎక్కడ లేదయ్యా. ఇంట్లోకి ఎవరు వస్తున్నారో ఎవరు పోతున్నారో చూడకుండా ఏం చేస్తున్నారా? హలో, మేడంకి ఫోన్ ఇవ్వు. తల్లి ఎప్పుడు బిడ్డని చంపుకోదే, కానీ ఇక్కడ బిడ్డ తల్లిని చంపాలనుకుంటుంది. అదేగా నువ్వు కోరుకుంటున్నావు. నేను చస్తే అన్న నన్ను అర్థం చేసుకుంటానంటే దానికి నేను సిద్ధమే. చెప్పు, చావమంటావా? చెప్పు. ఇప్పుడే చచ్చిపోతాను, ఇప్పుడే చచ్చిపోతాను. అమ్మమ్మ సార్, ఇంత చిన్నదాన్ని కూడా ఏడుస్తారేంటి సార్? ఊరుకోండి సార్. వస్తున్నా. ఏం చెప్పమంటావురా? నా జీవితంలో జరిగిన సంఘటనల్ని సినిమాలు తీస్తానని చెప్పాను కదా, అదేరా ఇది. ఏంటి సార్, మీ అమ్మాయి కూడా ఇంట్లోంచి వెళ్ళిపోయిందా? మేడం, మేనేజర్ లైన్లో ఉన్నారు. సరే నువ్వు వెళ్ళు. ఏంటి పట్టాభి? నీళ్ళు కనపట్లేదమ్మా. ఏంటి నువ్వు అనేది? అయ్యో, ఆ గ్యారేజ్ పిల్లలు నా కూతురు ఎటన్నా తీసుకుపోయారా? లేదు, ఇది వేరే విషయం. డైరెక్ట్గా చెప్పి తొందరగా వచ్చేయండి. చెప్పుతో కొడతాను నా కొడక. నన్ను చూసావు అక్కడ? అవునా, నువ్వే టోపీ వేసుకుని ఆ పిల్లని ఎత్తుకెళ్ళావు కదా. నేను నా కళ్ళతో చూసి నా కొడుకు చూశాడు. ఎక్కడ రావుతాం? అది బాక్స్ లేసన్నా పాడు చేసావు, నాశనం చేశాడు. పిల్ల ఇంట్లోనేగా ఉండేది, నేను ఎత్తుకొచ్చేస్తాలే. 5 లక్షలు. 5 లక్షలు ఇట్లాంటి గంజాయి కేసు కండి ఇంకోసారి నమ్మొద్దు. ఏమైంది నా కూతురికి? అయ్యో, వెంటనే వెళ్ళి డబ్బు ఏర్పాటు చెయ్యి. పెద్ద అమౌంట్ రేణు. ఏంటయ్యా పెద్ద అమౌంట్? వెళ్ళి రెడీ చెయ్యి. ఒక సినిమాలో ఫ్రీగా నటించాలనుకుంటాను. నాకు నా కూతురు కావాలి. రెడీ చేద్దాం, కానీ ముందు జాగ్రత్తగా. ఏంటయ్యా ముందు జాగ్రత్త? ఏం ముందు జాగ్రత్త? ఇంత పెద్ద ఇంట్లో ఇంతమంది దండగ జనం ఉండి ఏం ప్రయోజనం? నాకు ఆ పక్క సెట్ లో ఉన్న కుర్రాళ్ళ మీద అనుమానం అమ్మా. కొక్కి అనుకున్న తాళాలు తీసుకుని కారు కూడా ఎత్తుపోయారమ్మా. పోలీసులు చెప్పడం మంచిదమ్మా. వద్దు, ఏమొద్దు. వాళ్ళు నా కూతురు ఏమైనా చేస్తారు. పట్టాభి, నువ్వు వెళ్ళి డబ్బు ఏర్పాటు చెయ్యి. డబ్బులు ఏర్పాటు చేద్దాం, అదేం పెద్ద ప్రశ్న కాదు. ముందు మనం పోలీసులకు ఇన్ఫార్మ్ చేయాలి. అలా ఇన్ఫార్మ్ చేస్తేనే అప్పుడు. మాటలతోనే టైం వేస్ట్ చేస్తున్నారే. పోయి ఏదో ఒకటి చేసి నా కూతుర్ని తీసుకురండి. నా కూతుర్ని తీసుకురండి. హలో, కమిషనర్ ఆఫీసా? నేను ఫిల్మ్ స్టార్ రేణు గారి సెక్రటరీని మాట్లాడుతున్నాను. ఒక ముఖ్యమైన విషయం సార్, కమిషనర్ గారితో మాట్లాడాలి. కిడ్నాపింగ్ సార్, రేణు గారి కూతుర్ని.
తల్లి కనకదుర్గమ్మ, నా కూతుర్ని నా దగ్గరికి చేర్చు. నేను తడి బట్టలతో వచ్చి 108 అంగ ప్రదక్షిణలు చేస్తానమ్మా. అయ్యో నా కూతురు.